నమస్కారం సార్. నమస్తే. సు- ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉంటాయో దర్యాప్తు సంస్థలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఏదైతే తీర్పునో సార్ అది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆ న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు సమన్లు ఇవ్వడానికి ఆస్కారం లేదు, అంటే ఆ పరిమితులు లేదు అన్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చెప్పింది సార్. అసలు దీనిపైన పూర్తి సమాచారం కొంచెం ఓల్గా న్యూస్ ప్రేక్షకుల కోసం అందించండి సార్. రాము, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక న్యాయవాదిగా నేను రెండు కోణాలు చూస్తున్నాను దీనిలో. మొదటి కోణం ఏంటంటే, న్యాయవాదులు ఎవరైనా కానీ ఎవరైనా క్లయింట్ వాదనలు వినిపించడానికి మాత్రమే కోర్టుకు హాజరవుతాం. అంటే మా సొంత అభిప్రాయాలు కాదు. అందరు ప్రజలకు న్యాయ పరిజ్ఞానం ఉండదు కనుక వాళ్ళ కేసులు వాళ్ళ వివరాలు విని ఆ తర్వాత ఎందులో ఫిట్ అవుతుంది, ఏ రకంగా దాన్ని న్యాయం చేయొచ్చు అనే దాని మీద సివిల్ కేసు వేస్తే అవసరమా, క్రిమినల్ కేసు వేయవచ్చా, లేకపోతే ఏ రకంగా కాంప్రమైజ్ చేయవచ్చా, ఇట్లా అనేక రకాల మార్గాలు ఉంటాయి, న్యాయ మార్గాలు. చట్టాన్ని అనుసరించి ఆ మార్గాల్లో దేన్నో దాన్ని సలహా ఇస్తారు. అందరు న్యాయవాదులు ఒకే తీరు ఉండదు కనుక ఒక న్యాయవాది ఇచ్చిన సలహా సరిగ్ది కావచ్చు, సరిగ్ది కాకపోవచ్చు. ఒకసారి క్లయింట్ కూడా తప్పుదారి పట్టించదు కావచ్చు, లేకుంటే క్లయింట్ బాగా మేలు చేద్దామనే ఉద్దేశంతో తప్ప క్లయింట్ నష్టం చేద్దామనే ఉద్దేశం వారు చేయరు. అటువంటి అప్పుడు న్యాయవాదిని అంతవరకే చూడాలి, న్యాయవాదిగా చూడాలి. అందుకనే మిగతా వృత్తులన్నిటికంటే రాము, న్యాయవాద వృత్తి స్వతంత్రమైంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, 4 వృత్తులు స్వతంత్రమైనవి. నెంబర్ 1 వ్యవసాయం. వ్యవసాయదారుడు ఎవరిని కూడా మోసం చేయడు, వాళ్ళే మోసపోతుంటారు. అవసరమైతే వ్యవసాయాన్ని చాలించుకొని క్రాప్ హాలిడే ప్రకటించడానికి కూడా స్వేచ్ఛ ఉంది. వాళ్ళ ఇష్టం. వ్యవసాయదారుడు ఎవరికి లొంగడు. నెంబర్ 1 అన్నిటికంటే స్వతంత్రమైన వృత్తి. తర్వాత న్యాయవాది. న్యాయవాది అంటే పేరులో న్యాయవాది ఉన్నది కదా, అంటే అన్యాయం చేయొద్దు, అన్యాయవాది కాదు. కనుక న్యాయవాది న్యాయం వైపు వాదించేవాడు. నా ఇష్టం ఉంటే కేసులు పట్టుకుంటా, లేకపోతే విడిచిపెడతా. కానీ డాక్టర్కి అట్లా ఉండదు. డాక్టరు ఆగర్భ శత్రువు వచ్చినా వాడికి వైద్యం చేయాల్సిందే. ఐఎంఏ రూల్స్ ప్రకారం, మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు శత్రువు వచ్చిన వైద్యం అయితే చేయాలి. అక్కడ నిరాకరించడానికి వీల్లేదు. ఇక్కడ మన ఇష్టం, క్లయింట్ తీసుకోవచ్చు, లేకపోతే నా ఇష్టం. న్యాయం వైపు ఉంటే ఉందాం అనుకుంటాం, లేకపోతే విడిచిపెడతాం. అట్లాగే జర్నలిజం. చూడండి, జర్నలిజంలో స్పష్టంగా మనం జర్నలిజంలో ఉన్నాం కనుక నిజంగా ఇప్పుడు జర్నలిజం విలువలు పోతున్నాయి, కానీ ఇంకా విలువలు కాపాడే జర్నలిస్టులు కూడా ఉన్నారు కనుక జర్నలిజం స్వతంత్రం. నా ఇష్టం ఉంటే రాస్తా, లేకపోతే లేదు. అట్లాగే 4వది అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయం. రాజకీయంలో స్వేచ్ఛ ఉంటుంది. ఇవాళ ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో పోవచ్చు. ఈ 4 స్వతంత్రమైన వృత్తులు, ప్రవృత్తులు రెండు చెప్తున్నారు. రాజకీయం ప్రవృత్తి, జర్నలిజం ప్రవృత్తి. అట్లా వృత్తులు ప్రవృత్తులుగా 4 రంగాలలో ముఖ్యంగా న్యాయవాద వృత్తి గురించి మాట్లాడతాను. అందుకనే న్యాయవాది తన తరఫున క్లయింట్ తరఫున మాట్లాడతారు కనుక ఆయనకు ఉద్దేశాలు ఆపాదించడానికి వీల్లేదు. ఆ దృష్టిలో చూస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్. ఎందుకంటే ఇవాళ ఆ కేసు పర్టికులర్ చూడాలి. మొత్తం కోరలు తీసేసినట్టు కాదు, దర్యాప్తు సంస్థలు, లేకపోతే కోరలు కొత్తగా పెట్టినట్టు కాదు. ఎందుకంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేసులో చూస్తే మనకు ఇద్దరు న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. ఒక న్యాయవాదిని ఈడీ పిలిపించింది సమన్ చేసి. ఆ కేసును బట్టి చూడాలి. కానీ న్యాయవాదులు అయినంత మాత్రాన రక్షణ ఉంది, ఏం చేసినా హత్య చేసినా జరుగుతుందని లేదు కదా. న్యాయం ముందు చట్టం ముందు అందరు సమానుడే. న్యాయవాది కానీ, రాష్ట్రపతి కానీ చెప్తున్నా కదా. న్యాయమూర్తులు నియమించే రాష్ట్రపతి కూడా అక్కడ సమానుడే. రాష్ట్రపతి తప్పు చేస్తే, క్రిమినల్ కేసు చేస్తే తప్పనిసరి పోతే జైలు పోవాల్సిందే. అక్కడ రాష్ట్రపతి అని తేడా లేదు కదా. చట్టం ముందు పేద గొప్ప తేడాలో అందరూ సమానం ఉన్నప్పుడు న్యాయవాదికి ప్రత్యేక హక్కులు ఎట్లా ఉంటే ఏమి ఉండవు. ఈ కేసులో శిక్ష విధించింది, ఈ కేసులో ఈడీని మందలించింది కనుక ఇక ముందు మొత్తం న్యాయవాదులంతా బారాకుని మాఫీ అన్ని ఏది పడితే చేయొచ్చు అంటే అది వీలు లేదంటున్నాను నేను. అందుకని ఇది ఈ కేసు మాత్రమే పరిమితం చేసుకోవాలి. రెండోది, న్యాయవాదులు న్యాయస్థానాలలో వాదించేది వాళ్ళ క్లయింట్ల తరఫున కనుక వాళ్ళ క్లయింట్ల హక్కులు కాపాడే ఉద్దేశం తప్ప ఇంకేముండదు కదా, కొత్త దురుద్దేశం అయితే ఏముండదు కదా. అందుకని దర్యాప్తు సంస్థలు ఒక న్యాయవాదిని కేసు పట్టుకుంటే ఆ కేసుకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే విచారించవచ్చు, ఏమైనా చేయొచ్చు. వారి తరఫున కొట్లాడడానికి, వారి తరఫున వాదించడానికి న్యాయవాదులను పనిచేస్తాం. అంతవరకు న్యాయం కరెక్ట్, ఏది సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ న్యాయవాదులకు ఇమ్యూనిటీ ఉంది కనుక మేము ఏ పని అంటే ఆ పని చేస్తాం, కర్రసాము కత్తిసాము మేమే చేస్తాం, క్లయింట్ల తరఫున మేమే పోయి కొట్లాడతాం. చూస్తున్నాం మన న్యాయవాది వృత్తిలో కూడా విలువలు నశిస్తున్నాయి. వీళ్ళు కూడా పోయి మన వీధి గుండాలాగా ప్రవర్తించిన సందర్భం కూడా చూసి అది మాట్లాడుతున్నాను. నేను న్యాయవాది కనుక మాట్లాడగలుగుతున్నాను. ఇంకోటంటే వాడు న్యాయవాదులు అంతా తిరగబడతారు. నేను న్యాయవాది వృత్తిలో ఉన్నాను చెప్తున్నాను, వీధి గుండాలాగా ప్రవర్తించడానికి వీల్లేదు కదా. కొందరు క్లయింట్ల తరఫున క్లయింట్ కంటే ఎక్కువ భూముల మీదకి వెళ్ళి భూముల మీద హత్యలు చేసిన సందర్భాలు చూస్తుంటాం. మరి అటువంటిప్పుడు పోలీసులు కట్టించుకోనా లేదా, వాళ్ళ మీద కేసులు పెట్టానా లేదా? న్యాయస్థానంలో కొట్టాడాలి న్యాయవాది అంటాడు, ఫీల్డ్ మీద కాదు కొట్టాల్సింది. ఇటువంటి అప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పనికి రావంటున్నారు. రెండో విషయం, అందుకనే మినహాయింపు ఉంది,
దీనికి మినహాయింపు కూడా అదే 132లో చెప్పారు కూడా. న్యాయవాదులకు కేవలం సుప్రీంకోర్టు పెద్ద రక్షణ కల్పించి మార్కండేయుడు కదా శివలింగాన్ని గౌరవించుకున్నట్టు న్యాయస్థానాలు తెరువుకు రావద్దు, న్యాయవాదులు తెరువుకు రావద్దు అంటే న్యాయవాదులు చాలా తప్పు చేసిన సందర్భాలు ఉంటాయి. క్లయింట్ తరఫున కేసు పట్టుకొని అది ఎదుటి క్లయింట్ కు రహస్యాలు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. మాకు నైతిక విలువలు ఉన్నాయి. దాంతో పాటు మాకు రూల్స్ కూడా ఉన్నాయి. అంటే బార్ కౌన్సిల్ రూల్స్ ఏంటంటే ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చే మంచి చెడు అన్ని రహస్యాలు చెప్పుకున్నాడు. ఆయనకి వ్యతిరేకంగా మళ్ళీ ఆ కేసు చేయొద్దు. లెక్క అయితే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఆయన ఆస్పాసులు తెలిసినాయి కనుక, ఆయన బలహీనతలు తెలిసినాయి కనుక, ఆమె బలహీనత తెలిస్తే మరి వారికి వ్యతిరేకంగా నేను కేసు పట్టుకున్నాను అనుకోండి, తప్పు కదా, నైతికం కాదు. అందుకని న్యాయవాద వృత్తిలో కూడా చాలా ఎథిక్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. వీటి దాటకుండా ప్రవర్తిస్తే ఏంగా తప్పు కాదు. కానీ వాళ్ళకి దాన్ని దాటిపోతున్న న్యాయవాదుల మీద కేసులు పెట్టాల్సిందే. రెండో కోణం చెప్తున్నాను. మొదటి కోణం ఏమో న్యాయవాదులకు రక్షణ ఉంది, రక్షణ కవచం ఉండాల్సిందే, తప్పదు. ఎందుకంటే వేరే వాళ్ళ సమస్యల గురించి మా తలకాయ మేము షుగర్లు తెచ్చుకుంటాం, బీపీలు తెచ్చుకుంటాం అన్ని కదా. వాళ్ళ తరఫున వాదించేది పూర్తిగా బాధ్యత వహిస్తాం. వకాలత్ తీసుకున్న క్రిమినల్ కేసులో వాదించినా కూడా, క్రిమినల్ కేసులో నిజంగా నేరం చేసిన వాడు అనుకోండి, వాళ్ళ తరఫున మేము వాదిస్తాం. శిక్ష పడుతుంది. శిక్ష పడితే మనం ఏం చేస్తాం? శిక్ష వేయకుండా ఉండాలి కదా. నువ్వు ఎందుకు వేయించే శిక్ష వేసేటప్పుడు నీ వాదన వేస్ట్ అంటే అది వీలేదు. న్యాయవాది వృత్తికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎట్లా పరిమితులు అంటే, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ తన నైపుణ్యాన్ని అనుసరించి ఒక ఆపరేషన్ చేయాలని చేస్తాడు కదా. అంటే అక్కడ ఏంటి, తన నైపుణ్యం పనికొస్తాడు. దాని సొంతంగా దానికి బాధ్యత అవుతాడు. ఫెయిల్ అయినా దానికే ఆయనే బాధ్యత అవుతాడు. ఒక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిండు, మళ్ళీ పిల్లలు పుట్టింది, ఫెయిల్ అయింది అనుకోండి, బాధ్యత డాక్టర్దే కదా. వినియోగదారుల చట్టం కిందకి వస్తారు కూడా డాక్టర్ గారు. అట్లాగే ఏమైనా మన పేషెంట్లను భేదించి కానీ డబ్బులు ఎక్కువ కుదరడం, అది కూడా దాని కిందకి వస్తాడు. కానీ న్యాయవాదికి ఉన్న పరిమితులు ఏంటంటే, మేము ఎంత వాదన చేసినా ఆ ఎదురుగా కూర్చున్న న్యాయమూర్తి కదా తీర్పిచ్చేది, మేము కాదు కదా. ఆకుపచ్చ పెన్ను ఇంకు ఎవరి దగ్గర ఉంటది, వాళ్ళ దగ్గర ఉంటది. మా వాదనలు ఇద్దరు అడ్వకేట్లు కూడా చివరికి వాదిస్తే ఇద్దరి దాంట్లో ఏదో ఒక వాస్తవం ఉంటది. కొన్నిసార్లు న్యాయస్థానం కన్విన్స్ కాక న్యాయం ఉన్నది కూడా వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. మరి అటువంటిప్పుడు ఏం చేస్తాం? మా చేతిలో లేదు బాబు, ఇంకా దీనికంటే పైకోర్టుకి వెళ్తామంటాం. అందుకనే న్యాయవాది కేసు ఓడించడానికి గెలిపించడానికి కూడా కారకుడు కాదు. వాదన పటిమ ఉంటది, కేసులో ఫ్యాక్ట్స్ ఉంటాయి. అన్ని కేసులు ఒకే రకంగా ఉండే కనుక ఇట్లా ఉంటది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే ఈడీకి కొన్ని పరిమితులు విధించింది కదా. మీరు న్యాయమూర్తులకు సమన్లు జారీ చేయడం, న్యాయవాదులకు సమన్లు జారీ చేయడానికి వీలు లేదని, న్యాయవాదులను ప్రత్యేకంగా చూడాలి, అంతవరకు మాత్రమే పరిమితం. అది దాటి న్యాయవాదులు తప్పు చేస్తే రక్షించమని కాదు, న్యాయవాదులు తప్పు చేస్తే జైలుకి వెళ్ళొద్దని కాదు. వ్యక్తిగతమైన కేసుల్లో కానీ న్యాయవాదులైన చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పనిసరి కేసు పెట్టాల్సిందే అంటున్నాడు. ఈ తీర్పును రెండు పక్కల ఉంటుంది పదం. మనం ఎంత రక్షణ ఉందో అంత రక్షణ లేని తనం కూడా ఉంటుంది. ఈ రెండింటి గమనిస్తే న్యాయవాదులు విచ్చలవిడిగా ఉండరు. న్యాయవాదులు బాధ్యతతో గౌరవంతో బతుకుతారు. ఈ డిగ్నిటీ ఆఫ్ ప్రొఫెషన్ బాబు, ఇది నా ఉద్దేశం రాము. ఇది డిగ్నిఫైడ్ ప్రొఫెషన్. ఇది న్యాయవాద వృత్తి అనేది మనకు ఆదాయం కోసం, సంపాదన కోసం వృత్తి చేసి చేపట్టొద్దు. మహాత్మా గాంధీ నుంచి మొదలుకొని చాలా మంది ప్రముఖులు, చాలా మంది రాజకీయ ప్రముఖులు, వాళ్ళందరూ కూడా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. న్యాయవాద వృత్తి ఇష్టం లేకుండా విడిచిపెట్టారు. నేను కోర్టుకు నా ఇష్టం లేకుండా పోను, నేను నా ఇష్టం ఉంటుంది కనుక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ డిగ్నిఫైడ్ గా ఉంచకుండా కొందరు చిల్లరగా వ్యవహరించిన, లేకుంటే తప్పుడు జోక్యం చేసుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే అంటున్నానే, తప్పేం లేదు. అట్లాని విచ్చలవిడిగా ఈడీలు సమన్లు చేసి మీరు కోర్టుకు రండి, లేకుంటే మా ఈడీ కోర్టుకు సమన్లు జారీ చేస్తాను రండి అంటే కరెక్ట్ కాదనేది ఉన్నది. ఈ రెండింటిని వేరుగా చూడాలి. దాని ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూనే ఈ తీర్పును అడ్డం పెట్టుకొని న్యాయవాదులు ఏది పడితే చేయడానికి వీల్లేదని నేను చెప్తున్నాను.